హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి చికెన్ టిక్కా బిర్యానీ అనమాట. ఇది మేము కొత్త తింటాము. ఆ టిక్కా ఎట్లుంటది అనేది కూడా మాకు తెలియదు, కాకపోతే తింటాము. రంగ్ రెస్టారెంట్ నుండి తెచ్చినాం, హన్మకొండ నుండి తెచ్చినాం. ఇది ఎట్లుంటది అని చెప్పి చూడడానికి అని చెప్పి అక్కడ ఏమేమి ఉన్నాయి బిర్యానీలో అని చెప్పి తెలుసుకొని అందులో మేము ఎప్పుడు తినంది సెలెక్ట్ చేసి మరి బాగా తీసుకొచ్చిండు. పైన బాయిల్ ఎగ్ అంటే ఒకటి కనబడతా ఉంది, కానీ మరి లోపల చికెన్ పీసెస్ ఎట్లుంటాయి ఏందనేది మాకైతే తెలియదు. ఈ ప్లాస్టిక్ బాక్స్లో అయితే ఇచ్చిరనమాట. ఇంకా సూపు గ్రేవీ అయితే మస్తు చిక్కగా ఉన్నది. రైతా కూడా అంతే, అంటే పెరుగు బాగా చిక్కగా వచ్చి అందులో క్యారెట్ కొత్తిమీర అవన్నీ కూడా వచ్చినాయి. ఇది 1 kg వచ్చింది. ఒక్కొక్కటి బాక్స్ 1 kg ఉంటుంది. అది 998 ఉన్నది. ఓకే, అట్లా అదృష్టం ఇప్పుడు నా వైపే ఉంటది అనమాట. చూద్దాం. ఓకే, నో ప్రాబ్లం. ఇక లాస్ట్ కు అంటే ఈ తిన్నది అరిగించుకోవడానికి అని చెప్పి ఒక సోంపు ప్యాకెట్ కూడా ఇచ్చిండ్రు. అది ఇక టిక్కా బిర్యానీ ఒకటే, ఎక్కువ ఏం పెట్టుకోలేదు, ఎక్కువ తక్కువ ఏం పెట్టుకోలేదు, అరటిపళ్ళు కూడా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే ఇదే కేజీ ఉన్నది కదా, కేజీ ఉన్నది. మన బయట నుండి తెచ్చిన బిర్యానీ కాబట్టి టిక్కా. మరి టిక్కా లాస్ట్ టైం మటన్ బిర్యానీ, నేను వండిన మటన్ బిర్యానీకి ఇది కలర్ఫుల్ గా లేదు, ఇది మాడిపోయింది, మసాలా బొగ్గు అది అని ముక్కిరిచిండు మూతిరిచిండు మా ఆయన. ఇప్పుడు దీనికి మాత్రం ఏం వంకలు పెట్టాడు. ఇక కోడిగుడ్డు ఉంది దీనిలో. ఇప్పుడు కొత్తిమీర కనబడుతుంది, క్యారెట్ ముక్క కావచ్చు, ఇవన్నీ మంచిగా కలర్ఫుల్ గా కనబడుతుంది. ఇక్కడ చూడండి, వర్షాన్ని తింది, సగం తినలేదు, సగం తిన్నాం. సగం తినలేదు. నైట్ లో మళ్ళీ తిందాం అనుకున్నాం, అది ఏమైంది అంత దానికి మసాలా అంటే గ్రేవీ అంటే ఏదైతే ఇంట్లో అన్నుడు పద్ధతి తెలియదు, పాడు తెలియదు, ఏదో ఒకటి ఆడుతుంది. అబ్బో, అంటే వాళ్ళు చెప్స్ వాళ్ళు ఇంత క్వాంటిటీ బయట తెచ్చుకుంటే చూడు మంచిగా. అవును, ఇది 320 రూపాయలకు ఒకటి చెప్పినావు కదా. 320 రూపాయలకు ఒకటి వచ్చింది. కాకపోతే పైసలు ఎక్కువ అనిపించింది, కానీ ఏం చేస్తాం. ఇంట్లో అంటే అదే 800 రూపాయలు మటన్ తెస్తే ఒకటేసారి తిన్నాం. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు ముక్కలు చేస్తాం, తిన్నాం. అయితే కొంచెం మసాలా ఎక్కువైపోయింది. అట్లా అయ్యి మా ఆయన అంటాడు, బాగా మసాలా అయితే తన కారం ఎక్కువ ఇష్టపడాడు కదా, అట్లా అయ్యి ఇక తను ఇంకొంచెం ఎక్కువ ఆప్షన్ దొరికింది అన్నట్టు నేను చేసిన దానికి వంకలు పెట్టడానికి. కొంచెం ఎక్కువ తక్కువ అయిందంటే మటన్ ఎంత ఉందో రైస్ కూడా అంతే వేసిన, కొంచెం రైస్ ఎక్కువ పెట్టి మసాలా వీళ్ళు ఇష్టపడరు కాబట్టి కొంచెం తక్కువ వేస్తే అయిపోవు. అయితే ఈసారి పోయినసారి గెలిచిన ఉత్సాహం లాంటి ఇప్పుడు నా దగ్గర 4000 ఉన్నాయి. పట్టు చీర కోసం నేను చేస్తున్న యుద్ధంలో పైసలు పెంచుకుంటూ పోయి పెద్ద అమౌంట్ తోటి పట్టు చీర కొనుక్కోవాలనేసి నేను అనుకుంటా ఉన్నా. అందుకని మెల్లమెల్లగా బావ దగ్గర నుంచి గెలుస్తూ అమౌంట్ను పెంచుకుంటూ ఉన్నా. పోయినసారి అంటే నా దగ్గర 3000 ఉంటే 1000 రూపాయలు గెలిచి 4000 అయింది అనమాట. పట్టు చీర కోసము 4000 అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 1000 రూపాయలు పెట్టి దాన్ని 5000 చేసుకోవాలనేసి అనుకుంటానా. ఈ చికెన్ టిక్కా బిర్యానీలో నేనే గెలవాలనేసి అనుకుంటానా. చూద్దాం, గెలుతూ అక్కడ కొడుగుడ్డు వచ్చింది చూసుకో. కేక్ లాగా కనబడుతుంది. ఎప్పుడైనా తిన్నావా బావ మరి మీ దోస్తులతో? చికెన్ టిక్కా అంటే నార్మల్ టిక్కా తినచ్చు, కానీ ఇట్లా మరి లాస్ట్ కి ఆ టిక్కా అనేది వచ్చిందా ఏదో పోతాను మరి. ఇలా చూడండి, ఇట్లా సగంలా ఆ టిక్కా పెట్టినట్టున్నారు. అదే మనకు మంచిగా కనబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. నువ్వు ఏం చేయవు, నేను చేసే ప్రయత్నం చేసిన. ఇక అది లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈసారి. అయ్యో, కేక్ స్మాష్ అయింది. ఇది దుడిచినావా? ఇది కరెక్ట్ కడిగినా? టేబుల్ దుడిచిన బాబా. ఓకే ఓకేనా, ఈ టిక్కా బిర్యానీ స్టార్ట్ చేద్దాము. ఈసారి టైమర్ పెట్టుకున్నాం, ఎంతసేపట్లో తిందామని చెప్పి చూద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇక ఫస్ట్ తినడం 1000 రూపాయలు వర్షి 1000 రూపాయలు పెడుతుంది అంతే కదా. నాయా నీయా? నువ్వు 1000 రూపాయలు పెట్టు, తెలుసు కదా మన దగ్గర పైసలు ఉన్నాయి. ఫోన్ పే. ఓకే, వర్ష దగ్గర ఇదివరకు 4000 ఉన్నాయి, దాన్ని 5000 చేయాలనుకుంటుంది, నేను 3000 చేయాలనుకుంటానా. అంతే అంతే. అసలు నెక్స్ట్ టైం ఆ 3000 పెడతాం, అప్పుడు చెప్తా. నువ్వు అట్లా నేను ఫిక్స్ చేయాలి, నువ్వు ఫిక్స్ చేసి. ఓకేనా, టైమర్ ఇప్పుడు ఆగు ఒక్క నిమిషం, ఇది తీసుకుని పెట్టుకుందా. 1 నువ్వు వద్దు వచ్చి నువ్వు పెద్ద చేయి కదా బాబా, వద్దు నువ్వు. 1 2 3 స్టార్ట్. బాగుంది, ఫ్రెష్ వస్తే బాగుంటుంది. నా చేయవల్లే కదా నీకు రెస్టారెంట్ చేసింది. రెడ్ కలర్ ఉంది చికెన్ పీస్. ఇంకా మసాలా ఎక్కువ రాలేదా మరి? సూపర్ మసాలా. నేను చేసిన మటన్ బిర్యానీ ఏమో మసాలా వచ్చింది. అప్పుడప్పుడు రెస్టారెంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, ఇంట్లో కూడా మసాలా బాగా వచ్చింది. కాకపోతే
ఈ చికెన్ టిక్కా మస్తు సాఫ్ట్గా ఇట్లా తక్కువ నోట్లో వెళ్ళిపోతుంది జ్యూసీగా. బావా మనం చికెన్ ముక్క అయిపోవాలి ఇవి అయిపోవాలని అనుకోలే కదా. ఎవరి ముందు అయిపోతే వాళ్ళు స్టాప్ చేసిన వాళ్ళు విన్నారు. నేను స్టాప్ చేస్తా ముందు స్టార్ట్ చేయడానికి లేదు అయిపోరా. అయిపోయింది, చికెన్ ముక్కలు అయిపోయినాయి, బిర్యానీ అయిపోయింది, ఎగ్ అయిపోయింది. దీనిలో సంబంధించి మొత్తం ఏమన్నా అయిపోవాలి కదా. ఇక నువ్వు స్టాప్ చేస్తా అంటే అన్నం తిన ముందే స్టాప్ చేయొచ్చు. మరి నేను ఓన్లీ చికెన్ ముక్కలు తినే స్టాప్ చేస్తా. మరి అబ్బా అసలు ఎప్పుడైనా బావా 1 kg నేనే కలుస్తా కదా బావా. ఏమో నాకేమో లాస్ట్ వరకు నేనే ముందున్నా అనిపించింది. అసలు నువ్వు ఎట్లా తిన్నావు అసలు టక్క ఏమో ఇదండి మొత్తానికి వీడియో. మా ఆయన ఇంట్లో బొక్కలు లేకపోయేసరిగా ఆలుగడ్డ ముక్కలు అన్నట్టు మింగిండు కావచ్చు. చాలా మంచిగా అనిపించింది. ఒకటి చెప్పు, మసాలా ఎక్కువ వచ్చిందా రాలేదు? మంచిగా అనిపించింది, సూపర్ ఉంది అసలు మసాలా. వాళ్ళు తగ్గట్టు ప్రేమతోనే మస్తు చేసిళ్ళు. మసాలా పక్కకు పెట్టినావు కదా బావ, మరి చెప్తలేవా మసాలా గురించి? అంత కష్టపడ్డాం అంటే మసాలా ఇది ఉండని తర్వాత తినచ్చు అని పక్క పెట్టి ఇంకా మసాలా ఎక్కువ కాలే అట్లా ఉంటుంది అన్నట్టు. రెస్టారెంట్లు హోటళ్ళ మీద ప్రేమ, ఆ తిండి మీద ఇష్టం. వాళ్ళు ప్రేమతోనే కొంచెం మసాలా దాని మీ ఇంట్లో అన్నం పెట్టినా కానీ దానిలో కలుపుకొని తినచ్చు అని చెప్పి మసాలా ఎక్కువ పెడతారు. చికెన్ ముక్కలు ఎట్లనో అంటే చికెన్ ముక్కలు అన్నంలో. అయ్యో ఇది ఎప్పుడు అయిపోయింది. మేము అసలు దీని గురించి అసలు ఎప్పుడైనా టైం పెడితే దీని గురించి పట్టించుకోవడం లేదు. నేను చేయలే, మళ్ళీ నేను చేయనుండే కానీ చేయలే. ఇది స్టాప్ వాచ్ అని పెడతాం అంటే ఆల్మోస్ట్ 9 నిమిషాలలో అయితే తినేస్తాం. 1 kg అయితే 9 నిమిషాలలో తినేస్తామని నేను అనుకుంటున్నా. అయితే బాగుంది. నేను చికెన్ ముక్కలు అన్నంలో పెట్టుకొని తినడానికి ట్రై చేసిన, కొన్ని మిగిలినాయి. రైతా పోసుకున్నా ఫాస్ట్గా రైస్ తినాలని. ఇందులో క్యారెట్, పుదీనా, కొత్తిమీర ఇంత బాగా మంచిగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే నేను ఓడిపోవడం అస్సలు మంచిగా లేదు. ఇంకో 1000 రూపాయలు నా అకౌంట్లో పడితే మంచి పట్టు చీర కొనుక్కోవచ్చు. అంటే అదే ఇంకా మంచి పట్టు చీర కొనుక్కోవచ్చు. ఇది రంగానే హన్మకొండ రంగానే రెస్టారెంట్ వేసుకుంటే సోంపు కూడా ఇస్తారు. సోంపు కూడా మంచిగా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం తినడము ఈ టిక్కా బిర్యానీ. అంటే చికెన్ కూడా ఉత్తగా తినేటట్టే ఉంది కదా. చికెన్ అంటే చికెన్ టిక్కా అని నార్మల్ గా నేను తిన్నా. నేను నార్మల్ చికెన్ టిక్కా తిన్నా కానీ బిర్యానీ ఈ బిర్యానీలు ఎట్లుంటుంది అనేది నాకు ఇదివరకు తెలియదు. అయితే బోన్స్ వస్తలేవు, చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ ప్రేమతోని ఇట్లా బోన్స్ తీసేసి
ప్రేమతోని బోన్స్ తీసేసి ప్రేమతో నేను ఇన్నిసార్లు ఎందుకంటానంటే మటన్ బిర్యానీ ఆ రోజు నేను మొన్న చేసిన రోజు నైట్ ఎవరు తిందాం అనుకుంటే మసాలా ఉన్నదని తినలే. నేనేమో మటన్ ముక్కలు అన్నీ ఏరుకొని తిన్నా. ఇప్పుడు ఈ మసాలా అయితే మంచిగా ఉందట, రుచిగా ఉందట, వాళ్ళు మంచిగా వేసిర్రట ప్రేమతోని. నేను వేసిన మసాలానేమో నాకు అదవుతుంది ఇదవుతుంది మళ్ళీ స్టమక్ అప్సెట్ అవుతుంది అని నాకు కథలు చెప్పిండు. ఇప్పుడేమి ఇదేం కాదట, ఇదేం కాదు, తర్వాత తినచ్చు. అది తినకుండానే ఉండదు, మొత్తం అన్నం కలిపినా తినకుండా మొత్తం అంత నూనె ఆయిల్ కింద మొత్తం ఆయిల్ అంత డేంజర్గా ఉండే. వీళ్ళు ఎంత ప్రేమతో చేసేళ్ళు ఎన్ని చెప్పే మొత్తం పెద్ద లిస్టే చెప్పేటట్టున్నాడు. ఇక మొత్తం తినడైతే తిన్నాడు మంచిగా దాని నువ్వే గెలిచినావు, అందుకనే నీకు ఇష్టం వచ్చినట్టు అనుకోని అందుకనే అంత తిడతానవా, లేకపోతే ఓకే అందువా. గెలిచిన వాళ్ళు ఇంకా 4 ముచ్చట్లు ఎక్కువ అంటాను. ఇక నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకొని నీకు నచ్చినట్టు చేసుకున్నావు అంటే ఎందుకు తీయని అదంతా ఎందుకు పోతుంది. ఎందుకంటే తవ్వుకుంటే ఇక వెళ్తాయి మళ్ళీ, ఇక తవ్వుకుంటే ఎంతైనా తవ్వచ్చు. ఇప్పుడు నాకు కూడా ఆశ చూడండి. ఇప్పుడు మా ఆయన 2000 పట్టు చీర కొనుక్కోమని ఇచ్చిండు. ఆ 2000లో ఈ 2000 పట్టు చీర వస్తుందా అని ఇంకా గెలిస్తే బాగుండు ఇంకా పెద్ద చీర కొనుక్కోవచ్చు అంటే కొన్నిసార్లు డబ్బులు పోతానే, కొన్నిసార్లు డబ్బులు వస్తానే. నెక్స్ట్ ఖచ్చితంగా 3000 పెడుతుంది. ఆయన కథ అయితే అప్పుడు చల్లగా ఏమంటే ఆయన కథ చేద్దామని చూస్తాను. పెడదాం ఈసారి ఖచ్చితంగా పెట్టాలి. ఈసారి ఖచ్చితంగా పెట్టు. నా ఇష్టం ఉంటుంది నా ఇష్టం అయితే నేను పెడతానండి. నేను పోటీకే రాను. అట్లా అనవద్దు బావా. 3000 పెడితే 3000 దంచుకుందామని చూస్తాను ఒకటేసారి. నీకు 6000 అయితే 3000 పెడితే నీకు 6000 అయితే ఎంత పట్టు చీర అంటే ఎట్లుంటుంది తెలుసా? అది అసలు పట్టు ఈ పట్టు ఆ పట్టు అన్ని పట్టు అట్లా ఘోరంగా ఉంటుంది. లాస్ట్కు గెలిస్తే సంబరమే, ఓడిపోయినా అనుకో బాగా పులిచిన 2000తో కొనుక్కుంటే అయిపోవు కదా, నా ముళ్ళు ఏం పోయింది, నేను ఎందుకు ఇట్లా చేసినా అని తలకాయ కొట్టుకోవాల్సి వస్తుంది. ఇక బాగుంది చికెన్ అయితే. ఈ పైసలు లేకుండా సరదా గేమ్స్ పెట్టి ఒక తిండి పెట్టి గేమ్స్ పెడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవి 640 రూపాయలు పెట్టి నేనే తెచ్చిన. అట్లా కూడా ప్లాన్ చేద్దాం. నువ్వే అప్పుడప్పుడు గేమ్స్కి టైం ఇస్తలేవు. టైం అంటే తీసుకోవాలి నువ్వు. ఇవి చీకట్లలో పెడితే తిండిపోతే అంటే కథం కష్టం. ఇప్పుడు రంగదే మట్టివి. ఓకేనా? సోంపు కూడా వచ్చిన సోంపు కూడా బుక్కుదాం, ఖరాబ్ చేయొద్దు ప్యాకెట్లు. మంచిగా ఉంది సోంపు, మనం తిన్నది మంచిగా అరగడానికి. 1 kg అయితే ఈజీగా తినగలుగుతున్నాం, మంచిగా అనిపిస్తుంది. కడుపులో ఏం పెద్ద ఎఫెక్ట్ అయితే మాకైతే ఏం లేదు. మాకు అలవాటు అయిపోయింది 1 kg తినడు. బాగుంది. కాకపోతే మసాలాలు అయితే పక్కకు పెట్టినాం. నేను వర్ష ఎట్లా ఓడిపోయేది, ఎందుకంటే ఎగ్గు మిగిల్చింది. ఎగ్గు అసలు సరిగా తినది, లోపల తిన్నా బయట నీలం తినది. నేను కొంచెం చికెన్ ముక్కల దగ్గర వెనుకబడ్డా, లేకపోతే నేనే విన్నాయేదాన్ని. తిన ఎగ్గు నీలం వదిలేసి మిగతా అంతా తిను. ఒక్కోసారి అంటే ఈ మాట చెప్పక చాలా రోజులు అవుతుంది. గెలుపు ఓటములు అనేవి సహజం. నేను ఎక్కువ మాట్లాడతాను, గెలిచినాక బాగా విరవీగుతాను అని అనుకుంటారు కావచ్చు, కానీ నేను ఎక్కువ ఏం మాట్లాడతాను అంతే. ఓకేనా? మాట్లాడాల్సిందంతా మాట్లాడినాక నేనేం మాట్లాడతలేను. ఏం మాట్లాడలేను అసలు ఇదివరకు కూడా ఏం మాట్లాడలేదు. నా నోటి మాట కూడా రాదు. అవును బాబా, అసలు అందరూ అదే అనుకుంటారు. అసలు ఏం మాట్లాడు పాపం. అన్నయ్య మంచోడు, ఆ వర్షం అక్కనే గయ్య వాగుతుంది. అన్నయ్య ఆల్రెడీ అన్న మాటలే కదా అవన్నీ. హాయ్ అని గట్టి చెప్పకు. దీని విధం ఏంటంటే హాయ్ అండి అందరి నమస్కారం అదొకటి, ఇంకోటి కాదు బాబా, యాక్టివ్ గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటాం. అదొక అంటే మేము డల్గా స్టార్ట్ చేస్తాం పట్టరాదు. అట్లా కాదు బాబా. ఇక అన్నం అంటే జోకుడికి అంతా నా మీద పెట్టి ఇక స్టార్ట్ చేద్దామని అంటది. ఇక అంటే తను స్టార్ట్ చేసుకుంటుంది అన్నట్టు. అదే నేను స్టార్ట్ చేసుకుంటే నేను కొన్ని ఎట్లా మాట్లాడతా, హాయ్ అండి అందరూ నమస్కారం, అందరూ తిన్నాం పట్టండి. బాబా నువ్వే పద్ధతి, నేను పద్ధతి లేదు. ఓకేనా? మాకు పద్ధతి లేదు. నువ్వు మస్తు డిగ్నిటీ అబ్బా, మొత్తం టిక్ టాక్ మొత్తం ఇస్త్రీ బట్టలు వేసుకొని ఆఫీసర్ విలువ. నేను కొంచెం మరి ఇస్త్రీ కొట్టియాలి, బట్టలు ఇస్త్రీ కొట్టడం నేర్చుకోవాలి. సరే, ఇక మేమిద్దరం ఇట్లనే వాదించుకుంటూనే ఉంటాము. ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా ఎప్పటికి వాదిస్తలే, నేను వాదించా అదే వాదిస్తుంది, అందరూ తెలిసిందే. చెప్పాలి కదా, నేనే వాదిస్తా, నువ్వేం వాదించవు కదా, నువ్వు సైలెంట్ ఉంటావు. పాపం మీరు అంటుంటే
ఎవరైనా నమ్ముతారు అసలు. విలేజ్ ఎంకే టీవీలో మా స్కిట్లు చూడండి అసలు ఎట్లుంటాయి ఏంది అవన్నీ మా ఆయన ఆలోచనలే. ఒక్క తాటు కూడా నాది ఉండదు. మా ఆయన డైలాగ్ చెప్తా నేను చెప్పడమే అంతే. అలా జీవితం మాత్రం దీన్నే ఉంటది. అది నువ్వు చెప్పిన వరుడే కదా బావా నేను చెప్పేది. అంటే నీ థాట్సే కదా అవన్నీ, నీ బ్రెయిన్ లో నుంచి వచ్చినాయే కదా అవన్నీ. వచ్చినాయి కానీ ఇట్లా ఉంటది కావచ్చు అని చెప్పి అట్లా చెప్పిస్తా అన్నట్టు. అంటే నేను రియల్ గా ఎట్లుంటా నాకు తెలుసు కదా బావా. ఒకసారి ఉంటది కావచ్చు అని. అయ్యో ఇక అదేం లేదు, నేను న్యాచురల్ గా ఎట్లుంటానో మీ అందరికి తెలిసిందే. మా ఆయనకి ఎట్లనే అంటా ఉంటాడు. అన్నం అయిపోయింది. సూపు మేము ఇంతవరకు టేస్ట్ కూడా చేయలేదు. వేస్ట్ పాపం ఇంతగానో సూపు ఎందుకు ఇచ్చినట్టు. ఏమో దానికోసం ఏదైనా కూర ఉండమంటావు. సోంపు తిన్నా. అరే అవును ఇది ఏదైనా కూరల వాడు పైసలు కలిసి ఇది కూడా ఏమన్నా దాచిపెట్టమంటావా? అన్నం కలిసింది కదా దాచిపెడితే పని చేయదు. కొంచెం పైన మళ్ళీ తిందాం అన్నం రైస్ పెట్టు. అన్నం ఇలా కలుపుకొని ఆలోచనలు ఉన్నాయా? అయితే తింటా. బయటిది అయితే ఒక్క మెతుకు ఊడబోనియాడు మా ఆయన. అదే నేను చేసింది అయితే ముక్కిరిసుడు మళ్ళీ పుట్టక ఏదైనా వేరే చేయాలి. ఎందుకంటే దాన్ని వంక పెట్టాలి. ముక్కిరిసులు ముత్తిరిసులు అంటావు కదా, ఒకసారి ముక్కిరిసి ముత్తిరిసి చూపెట్టు. అంతే అది మాట అంతే. ఒకటేసారి చేస్తే చేరదు తెలియదు. అన్ని సార్లు అంటావు కదా ముక్కిరుతాడు మూతిరుతాడు. ఎట్టిరుతారు ముక్కు గిట బట్టి ఇరుతారా? మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇట్లా సరదా తిండి పోటీలు, నెక్స్ట్ ఇంకా గేమ్స్ అంటాను కదా బాబా, మంచిగా వెరైటీ గేమ్స్ తో కూడా మేము పైసలు పెట్టే బదులు గేమ్స్ పెడితే మంచిగా ఉంటుందని నేను అంటాను. ఎందుకంటే పోతే నాకు ఒకసారి దళదలు పడ్డాన్ని టకటక తినుడు అయితే. పట్టుచీర కొనేదాకా వెళ్దాము, తర్వాత పెట్టకుండా సరే. ఇప్పుడు నాకు పట్టుచీర నడతాను కదా అనుకో. 2000 కొను. లాస్ట్ కి ఎంత లేదు, లాస్ట్ గదే 2000 కొంటుంది నాకు తెలిసి 99%. చూద్దాం. మా ఆయన ఇట్లా అంటాను కదా, నెక్స్ట్ మా ఆయన ఎంత అంటాడో అంత పెడతా. గెలిచి చూపెడతా. 3000 గెలిచి ఓకే 3000 పెడతా. ఓకేనా? ఈసారి మా ఆయన ఏదంటే అదే ఆ ఫుడ్ ఓడగొడతా. లాస్ట్ ఏముండదు చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి ఒకటేసారి ఆ 3000 అనేవి అంటే నా దగ్గర 3000 ఉన్నాయి ఇప్పుడు ఆప్షన్ కొనుక్కోవడానికి. ఆ 3000 నేను పెట్టబోతున్నా. మా ఆయన కూడా 3000 పెడతాడు. ఆ 6000 వస్తే నాకు వస్తాయి, పట్టుచీర కొనుక్కుంటా. ఇక లేకపోతే బావకే అవుతాయి. నా వర్షకి ఇష్టమైన తిండి పోటీ పెట్టి నాకు ఇష్టమైన తిండి నేను 3000 ఎట్లా తీసుకుంటున్నా జోడీగా. చూద్దాం. పిచ్చిది కావాలి దెబ్బకే. చూద్దాం. చివరి వరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.